వెల్కమ్ టు బిఆర్ కిండర్. దిస్ ఇస్ వియా వర్మ. జిల్లా అంటే అభివృద్ధి, జిల్లా అంటే గౌరవం, జిల్లా అంటే గుర్తింపు. అలాంటి జిల్లానే నేడు రాజకీయాల బలి పశువుగా మారిందా? రాయచోటి ప్రజల నమ్మకాన్ని ఒక మంత్రి మాటలతో మోసం చేశారా? జిల్లాను నిలబెట్టకపోతే మీసం తీసుకుంటా అంటూ తొడగొట్టి చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాటలు ఈ రోజు అవే మీసాలు ఆయనను ప్రశ్నిస్తున్నాయా? ఒకప్పుడు మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి రాయచోటికి జిల్లా తీసుకొచ్చిన గడికోట శ్రీకాంత్ రెడ్డి అని ప్రత్యర్థులు బలంగా తమ వాయిస్ వినిపిస్తున్నారు. మరోవైపు మంత్రి పదవిని నిలబెట్టుకోవటానికి జిల్లానే ముక్కలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని తొలగించి మదనపల్లికి తరలించడంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహంగా మారుతున్న నిరసనలు, కేబినెట్ సమావేశం తర్వాత కంటతడి పెట్టిన మంత్రి అది నిజమైన ఆవేదన లేక రాజకీయ డ్రామానా అని రాయచోటి ప్రజలు నిలదీస్తున్నారు. రాయచోట్లో ప్రస్తుతం కనిపిస్తున్నది కేవలం నిరసన కాదు, అది గాయపడిన ఆత్మ గౌరవం, మోసపోయామన్న ఆవేదన. జిల్లాను తెచ్చినవాడు పదవిని వదిలాడు, జిల్లాను పోగొట్టినవాడు పదవిలో కూర్చున్నాడు అంటూ ప్రజలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగిస్తానని శపథం చేసిన మంత్రి అదే జిల్లాను మదనపల్లిలో కలపటంపై కేబినెట్లో సంతకం చేయటం ఇది నమ్మక ద్రోహమా, అవసరమా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఊపందుకున్నాయి. మంత్రి బయటకు వచ్చి కంటతడి పెట్టినా ఆ కన్నీళ్లలో నిజాయితీ కనిపించడం లేదంటున్నారు స్థానికులు. అది బాధ కాదు, భయంతో చేసిన డ్రామా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీసం తీసేస్తారా లేదా అంటూ రాజకీయ ప్రత్యర్థులు స్టైళ్లు సంధిస్తుండటం పరిస్థితిని మరింత వేడెక్కిస్తోంది. అయితే గతంలో రాంప్రసాద్ మాట్లాడిన వ్యాఖ్యలు, అలాగే చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా మీసం తీసుకుంటాను చెప్తున్నా. నేను చెప్తున్నాను కదా, జిల్లా పోతుంది రాయచోటి వెళ్ళిపోతుంది అన్నారు కదా. మీరు ఎక్కడైతే సోషల్ మీడియాలో జిల్లా పోతుంది అంటారు కదా, నేను తొడగొట్టి చెప్తున్నా జిల్లా రాయచోటే ఉంటుంది. రాయచోటిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే మంచి చేసేదానికి ఎవడైనా మంచి చేస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మంచి అనేది ఎక్కడైనా మంచి, చెడ్డ అనేది చెడ్డే. ఏంద్రు జిల్లా చేసింది 6 నియోజకవర్గాలకు మధ్యలో ఉంది కాబట్టి జిల్లా చేశావు. మంత్రి పదవి కోసం అమ్ముకున్నాడు జిల్లాని. రేపు భోజనకి అమ్మేవాడు ఎవరు, కొనేవాడు ఎవడు? నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. టికెట్ కోసం ఎంత కష్టపడినాను 20 సంవత్సరాలు. ఈ జిల్లా నిలపాలని నేను చేయని మెసేజ్ లేదు. చెప్పిన ఇన్ఛార్జ్ ఇస్తే పోతే ఇది నీకే చెడ్డ పేరు, పాపాలు ఉంటాయని చెప్తా. ఎక్కడ పోతే రాయచోటి జిల్లాలో ఉంటుంది. నేను కూడా తొడగొట్టు చెప్తున్నా. ఇక ఈ వ్యవహారంలోకి మత పెద్దలు కూడా రంగంలోకి దిగారు. రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం మత పెద్దలు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లా కేంద్రం మార్పునకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించడం పరిస్థితి ఎంత తీవ్రమైందో చెబుతుంది. అన్నమయ్య జిల్లాలోనే యథావిధిగా రాయచోటిని కొనసాగించాలి. అది సాధ్యం కాకపోతే రాయచోటిని వైఎస్ఆర్ కడప జిల్లాలోనే విలీనం చేయాలి. జిల్లా కేంద్రం లేనప్పుడు పన్నుల భారం ఎందుకు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఒక మంత్రి మాటలతో మొదలైన వివాదం ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారే దిశగా సాగుతోంది. ఇది కేవలం జిల్లా కేంద్రం మార్పు మాత్రమేనా, లేదా రాయచోటి ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన రాజకీయ దాడియా అన్న ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? చెప్తున్నారా లేదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. ఈ రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. అవసరమైతే ఎవ్వరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. రాయచోటికి నేను హామీ ఇస్తున్నా. మొదటి హామీ మండిపల్లి గారు సార్
సార్ ఏం సార్ సార్ ఏం సార్ ఏమన్నా విషయం తీసుకున్నారా సార్ రామప్రసాద్ రెడ్డి గారు రామప్రసాద్ రెడ్డి గారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్ట్. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే. కోటేశ్వరరావు గారు, రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చాలనే నిర్ణయం వెనుక సాంకేతిక పరిపాలనాపరమైన సవాళ్లు అసలు ఏంటి? ఇది మనోభావాలతో రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి ఆట అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఒక రాయచోటు అనే కాదు, వివిధ ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా నాయకులు అప్పటి ఓట్ల అవసరాల కోసం చేసినటువంటి వాగ్దానాలు ఇవన్నీ కూడా మనం అందరికీ కూడా తెలిసిందే. గతంలో ఈ సోషల్ మీడియా లేకపోతే ఇంటర్నెట్ ఈ వీడియోలు లేనప్పుడు నాయకులు ఏం మాట్లాడినా తర్వాత దాని మీద ఏ విధమైనటువంటి డినయల్స్, అంటే మేము అట్లా మాట్లాడలేదని చెప్పేసి దబాయించేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా దబాయించడానికి అవకాశం లేదు. బోన్లో చిక్కినటువంటి ఎలుకల్లాగా ఖచ్చితంగా దొరికిపోతున్నారు. ఇప్పుడు ఎంతో విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా లేదా ప్రతిపక్ష నాయకుడిగా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ఒక జిల్లా విషయంలో, రాయచోట కావచ్చు లేదా మరొకటి కావచ్చు, మనం సబ్జెక్ట్ ఇప్పుడు రాయచోట గురించి మాట్లాడుతున్నాం కనుక మరి ఏమి పూర్వపరాలు మంచి చెట్లు, ఎందుకంటే ఆయన ఏమి అనుభవం లేనటువంటి నాయకుడు కాదు. రాష్ట్రంలో దీర్ఘకాలం అధికారంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ విధమైనటువంటి వాగ్దానాలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఏదో ఒక సాకులు చెప్పి రాయచోటు నుంచి మదనపల్లికి దాన్ని ఎందుకు మార్చాలనేటువంటి ప్రశ్నకి సంతృప్తికరమైన సమాధానం ఎవరైనా చెప్తున్నారా అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఏమి పనిచేశాయి ఏమిటి అనేటువంటిది వాళ్ళే చెప్తారు. ఎందుకు అంటే గతంలో అన్నమయ్య జిల్లా చేసినప్పుడు దాని జాగ్రఫీ చూస్తే రాయచోటి పట్టణం అనేటువంటిది ఒక మధ్యలో ఉన్నది, అందరికీ అందుబాటులో ఉన్నది. ఇప్పుడు మరి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తే సుదూరం నుంచి మరి ఆ జిల్లా కేంద్రానికి రావాలి కదా. అంటే పరిపాలనా సౌలభ్యాన్ని మేము చేస్తున్నాము అని చెప్పేటువంటి వాళ్ళు గతంలో అదే విధమైనటువంటి కొన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రం ఎక్కడో ఉంటుంది, సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి రావాలి, అటువంటి వాటన్నిటికీ మేము సరిచేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళా ఇంత చేసిన తర్వాత అదే విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటిది ప్రశ్న. రాయచోటు నుంచి ఎన్నికైనటువంటి మంత్రి కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడు కావచ్చు, ఇప్పుడు ఆ ప్రాంతంలో తలెత్తినటువంటి అసంతృప్తి ఏ విధంగా దాన్ని చల్లార్చుతారంటే ముఖ్యమంత్రి గారు మీ జిల్లాకి, మీ రాయచోటి పట్టణానికి మెడికల్ కాలేజీ ఇస్తాంలే అని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఇస్తారా లేదా? అదే ఇది కూడా తాత్కాలికమైన, రాయచోటిని జిల్లాగానే ఉంచుతాం, 8 మార్పులు చేయమని చెప్పినటువంటి వాళ్ళు దాన్ని మార్చినప్పుడు దీన్ని మాత్రం నిలబెట్టుకుంటారనేటువంటి హామీ ఏంటి అనేటువంటి ప్రశ్నలు తలెత్తాయి. పెడతారా లేదా అది వేరే అంశం. అందువలన ఇటువంటి వాగ్దానాలు చేసేటప్పుడు, ఎన్నికల కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం వాగ్దానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మనం ఈ సందర్భంగా గమనించాం. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అక్కడ ఉన్నటువంటి స్థానికులు జరుపుతున్నటువంటి బంధులు కావచ్చు, నిరసనలు కావచ్చు. అయితే అఫ్ కోర్స్ ఈ నిరసనలు బంధులు అనేటువంటివి 4 రోజులు ఉంటాయి, లేకపోతే 1 వారం రోజులు ఉంటాయి. ఏమి శాశ్వతంగా జరిగేవి కాదు. అసంతృప్తి మీద వచ్చినటువంటి చేస్తారు. కానీ ఆ మనసుల్లో, ఆ ప్రాంత వాసుల మనసుల్లో అది పడిపోతుంది కదా. మరి దాని సంగతి ఏమిటనేటువంటిది ప్రశ్న. కోటేశ్వరరావు గారు, ఈ జిల్లాల రగడకి అసలు ఎవరు తెరలేపారు? ఎవరు తెరలేపారంటే గతంలో జిల్లాలు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని విమర్శలు చేసింది. మరి ఆ విమర్శలు చేసినప్పుడు ఇప్పుడు మళ్ళా జిల్లాల పునర్వ్యవస్థీకరణ లేదా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు అలాంటి వాటికి ప్రభుత్వం మరి చోటు ఇవ్వకూడదు. ఉదాహరణకు పోలవరం జిల్లా ఉంది,
పోలవరం జిల్లాలో పోలవరం లేదు, పోలవరం లేకుండా పోలవరం జిల్లాని పోలవరం పేరు పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టారు. రాయచోటి, మదనపల్లి ఈ 2 నియోజకవర్గాలతో కూడినటువంటి జిల్లాలకి పేరైతే అన్నమయ్య అని పెట్టారు తప్ప ఆ నియోజకవర్గంలో అన్నమయ్య పుట్టి పెరిగినటువంటి ప్రాంతం అందులో లేదు. మరి ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు? అయితే అఫ్కోర్స్ మరి మన్యం జిల్లాకి సీతారామరాజు పేరు పెట్టారుగా అనేటువంటి ప్రశ్న రావచ్చు. అందుకని ఎప్పుడైనా పేర్లు పెట్టాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఈ పోటీలు వచ్చినప్పుడు ప్రజల మనోభావాలను కూడా గమనంలోకి ఉంచుకోవాలి. భౌగోళికమైనటువంటి పరిస్థితులను కూడా గమనంలోకి తీసుకోవాలనేది ఈ సందర్భంగా చెప్పాలి. మన్యం వీరుడు అంటే ఒక ఏజెన్సీ ఏరియా మొత్తానికి కూడా ఆయన చేసినటువంటి ఉద్యమం, తిరుగుబాటు ఇవన్నీ ఉంటాయి. మరి అన్నమయ్య పేరు పెట్టినప్పుడు అన్నమయ్య ప్రాంతాన్ని, ఆ రాజంపేట ఆ ప్రాంతాన్ని మరి ఎందుకని ఆ జిల్లా నుంచి తొలగించి మళ్ళీ కడపలోకి పెట్టారు? అవసరం ఏమొచ్చింది? అదేవిధంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తీసి తిరుపతిలో ఎందుకు కలిపారు అనేటువంటిది కూడా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చర్చనీయాంశాలుగా ఉంటాయి. కానీ డెఫినెట్ గా ఇటువంటి వాటి సందర్భంలో మనోభావాలతో ఆడుకోవద్దు. ఏ రాజకీయ పార్టీ అయినా, వైసీపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా అనేది నేను చెప్తాను. కోటేశ్వరరావు గారు, ఈ మార్పు వల్ల స్థానిక ప్రజల జీవనోపాధి అలాగే అభివృద్ధి ప్రభావితం అవుతుందా? అసలు దానిని ఎలా పరిష్కరించుకోవచ్చు అంటారు? ఈ ఒక జిల్లా ఏర్పాటు చేసినంత మాత్రాన, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసినంత మాత్రాన అభివృద్ధి అనేటువంటిది ఒట్టి మాట. ఎందుకంటే అభివృద్ధి అనేటువంటిది ఏ ప్రాతిపదికన వస్తుంది? ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం అభివృద్ధి కావాలి, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు అభివృద్ధి, ఇటువంటి వాటి వల్ల అభివృద్ధి అవుతుంది. ఒక కార్యాలయం పెట్టినంత మాత్రానే అభివృద్ధి అవుతుంది అనుకుంటే అంతకంటే మోసం మరొకటి లేదు. కొంతమందికి ఎవరికి ఉపయోగపడతారంటే ఆ కార్యాలయాల చుట్టూ, లేదా ఆ కార్యాలయాలు ఏ ప్రాంతంలో ఉంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఆశించేటువంటి లాబీస్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి డెఫినెట్ గా అది ఉపయోగపడుతుంది. కొంతమేరకు మనం చూసాం, హైదరాబాద్ లో విమానాశ్రయాన్ని ఇటువైపు కట్టాలి, బెంగళూరు రోడ్డు వైపు కట్టాలా, లేకపోతే శ్రీశైలం వైపు రోడ్డు కట్టాలా అని చర్చ పెట్టి కొంతకాలం ఏమో శ్రీశైలం రోడ్డు వైపు కట్టామని చెప్పేసి అటు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. కొంతకాలం బెంగళూరు వైపు కట్టామని చెప్పేసి ఇటు రియల్ ఎస్టేట్ చేశారు. 2 వైపులా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు. మరి సామాన్య జనానికి ఏమరుగుతుంది? అందుకని ఏదైనా కానీ తెలంగాణలో కూడా చూసాం మనం, జిల్లా హెడ్ క్వార్టర్స్ లేదా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కార్యాలయాలు ఏ వైపు ఉండాలి, ఎవరి పొలాలకి లేదా ఎవరి పొలాలకి సమీపంలో ఉండాలి, వాళ్ళకి రియలైజేషన్ ఎంత వస్తుంది, అప్రిసియేషన్ ఎంత వస్తుంది, ఇట్లాంటివన్నీ లెక్కలేసుకున్నటువంటి పెద్ద మనుషుల గురించి మన అందరికీ తెలిసిందే. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లాంటి మార్పులు జరిగేటప్పుడు మరి ఈ విధమైనటువంటి ముందు చూపు కానీ, లేకపోతే దురాలోచన లేదా దూరాలోచన కానీ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. ఎవరైనా దాని మీద విమర్శలు చేస్తే ఉడుక్కోవాల్సినటువంటి పని లేదు. కోటేశ్వరరావు గారు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ సమావేశంలో భావోద్వేగానికి గురికావటం అసలు నిజమైన ఆవేదన లేక రాజకీయ డ్రామా అనుకోవచ్చు? ఎందుకంటే ఆయన గత వ్యాఖ్యలు ప్రస్తుత చర్యల మధ్య వైరుధ్యాన్ని ఎలా విశ్లేషించవచ్చు అంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు ఆయన నిజంగానే కంటదడి పెట్టుకున్నాడా, లేకపోతే గ్లిజరిన్ రాసుకున్నారా అనేటువంటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకు అంటే నిజంగానే కంటదడి పెట్టుకొని ఉండొచ్చు. ఎందుకని ఆయన ఆ నియోజకవర్గంలో లేదా నియోజకవర్గ కేంద్రంలో గతంలో చేసినటువంటి, నేను మీసాలు తీసేసుకుంటా, అది చేస్తా, ఇది చేస్తా, ఇన్ని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి మరి చివరికి ఒక మంత్రిగా ఉండి తన ప్రాతినిధ్యం వహించేటువంటి పట్టణాన్ని, మరి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి దాన్ని, దాదాపు 3.5 సంవత్సరాల పాటు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి దాన్ని కోల్పోవడం అంటే మరి ఏ విధంగా తలెత్తుకు తిరిగలుగుతారు రేపు? అందుకనే బహుశా ఆయనకి అటువంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు. నేను అందుకే చెప్తున్నా,
అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, నిజానికి ఎవరికి రాకూడదు. అందుకని మాట్లాడేటప్పుడు లేదా సవాళ్లు విసిరేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎవరికైనా ఏర్పడతాయి. ఇవాళ మంత్రి గారు ఆ విధంగా కన్నీళ్లు పెట్టుకున్నారని కాదు, ఎవరికైనా అంతే. అందువల్ల మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద గట్టిగా చెప్పారు కదా ఎన్నికల సమయంలో లేదా ఇతర సందర్భాల్లో, రాయచోటుని మార్చేయలేదు, రాయచోటే ఉంటుంది అది ఇది అని చెప్పారు కదా. మరి అంత చెప్పిన తర్వాత మరి ముఖ్యమంత్రి మాటకు మాత్రం ఆ ప్రాంతంలో వెళితే విలువే ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రాయచోటి ప్రజలకు ఏ విధంగా కన్విన్స్ చేయగలరు? అందుకని ఇవన్నీ కూడా మనోభావాలతోటి ఆడుకోవద్దు అనేదే పదే పదే నేను చెప్పవచ్చు. ఇప్పుడు మేసం తీసేసుకుంటానన్న మాటల మీద మీ అభిప్రాయం ఏంటండి? అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఆ విధమైనటువంటి ఎక్స్ట్రీమ్ నిజంగా ఒకవేళ నిజంగా ఆయన మాట మీద నిలబడేట్లయితే మరి అదే విషయం చెప్పాలి, ఎందుకు మీసం తీసేయించుకోవట్లేదు అని చెప్పేసి. ఎక్కడైతే ఆయన మాట చెప్పారో అక్కడే వెళ్ళి మొత్తం అంతా బహిరంగ సభలో ఇదిగో నేను గతంలో ఈ మాట చెప్పాను, ఇప్పుడు నేను మాటకి చెప్పినట్టుగా తీసేసుకుంటున్నాను, లేకపోతే ఇందుకు తీసేసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళకే చెప్పాలి, సంజయ్ చెప్పాలి. మనం చూసాం గతంలో మన ముద్రగడ పద్మనాభం గారు నేను పేరు మార్చుకుంటానని చెప్పేసి చెప్పాడు. తుని నాయకుడు ఆయన అట్టుగా అదే విధంగా నా పేరు పద్మనాభరెడ్డి అని మార్చుకున్నాడు కదా ఆయన. మరి అదే విధంగా అదే అంటే ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. మరి అది మరి ప్రసాద్ రెడ్డి గారికి వర్తిస్తుందా వర్తించదా అది ఆయన సొంత విషయం. అందుకని మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోయేట్లయితే రేపు మరి ఏ విధంగా వెళ్తారు? ఇప్పుడైతే మరి వాటి నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చాయి. రేపు మరి ఏ విధంగా ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తారు, ఏ విధంగా తలెత్తుకుంటారు అనేటువంటిది మనం చూడాలి. చూసిన తర్వాత మరి ఆయన మాటకి ఏ సంజాయిషి చెప్తారు అనేది చూడాలి. కోటేశ్వరరావు గారు, గతంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మంత్రి పదవిని వదిలి రాయచోటికి జిల్లా తెచ్చినట్లు చెప్పబడుతుంది. ఈ చరిత్రకు ప్రస్తుతం మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చర్యలకు మధ్య పోలికలు ఏమన్నా ఉన్నాయంటారు? ఇప్పుడు గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు మంత్రి పదవిని వదులుకొని జిల్లాను తెచ్చారు అనుకుంటే మరి మరి ఒకవేళ అది నిజమో కాదో తెలియదు, అటువంటిది ఉంటుందని నేను అనుకోను. మంత్రి పదవి వదులుకున్న కారణంగా జిల్లా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి ఇప్పుడు ఆ జిల్లా కేంద్రం అనేటువంటిది మారిపోయింది. మరి అదే విధమైనటువంటిది అది నిజమైతే మరి మా రామప్రసాద్ రెడ్డి గారు కూడా మంత్రి పదవిని వదులుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడు, నాకు జిల్లా ఒక కన్ను, పార్టీ ఒక కన్ను అని చెప్పేసి చెప్తున్నాడు. మరి రెండు కళ్ళల్లో మరి ఒక కన్నుకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఆయన ఆ ప్రాంత ప్రజల్లో గౌరవం పొందాలి, లేకపోతే అన్నమాటకు కట్టుబడి ఉంటారు, మంత్రి పదవిని కూడా ఒక తృణప్రాయంగా చేయించారు అనేటువంటిది రావాలంటే ఆయన రాజీనామా చేశాడు అనుకోండి, నిజంగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనం అంతా కూడా ఆయనకి నీరాజనాలు పడతారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు. మరి ఆ విధంగా మంత్రి పదవిని వదులుకోగలరా? వదులుకోలేరు. అధికారం లేకపోతే బతకలేరు. జిల్లా ఉన్నా బతకాలరు, లేకపోయినా బతకాలరు. జనం కొద్ది రోజులు ఉండి మర్చిపోతారులే నేను అన్న మాటలు అని చెప్పేసి ఆయన అధికారానికే కట్టుబడి ఉంటారనేది నా అభిప్రాయం. లేదు నా అభిప్రాయానికి భిన్నంగా లేదా నా నమ్మకానికి భిన్నంగా ఆయన కనుక రాజీనామా చేస్తే మొత్తం ఆ రాయచోటి నియోజకవర్గం అంతా కూడా నీరాజనాలు పడతారు. భవిష్యత్తులో కూడా చేస్తారా? మరి చూడాల్సిందే మనం. కోటేశ్వరరావు గారు, ఇది రాజకీయ నాయకత్వంలో నమ్మక ద్రోహాన్ని సూచిస్తుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మార్కాపురం విషయంలో కూడా అదే విమర్శలను ఎదుర్కొంటా ఉంది. ముఖ్యమైనటువంటి కొన్ని ప్రాంతాలని వదిలేసి, అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని వదిలేసి మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేశారు. అది మొత్తం కొండలు, గుట్టలు, అడవులతో నిండినటువంటిది. అక్కడ మైదాన ప్రాంతాలు ఉన్నటువంటి వాటిని ప్రకాశం జిల్లాలో కలిపేశారనేటువంటి విమర్శలు అక్కడ కూడా వస్తున్నాయి. అందుకని నేనేమంటారంటే ఈ విమర్శలన్నిటికీ చెక్ పెట్టాలంటే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి, పరిశ్రమలు ఉంటే పరిశ్రమలు, వ్యవసాయం అయితే వ్యవసాయం,
ఆ వ్యవసాయానికి అవసరమైనటువంటి నీరు కావాలంటే నీటిపారుదల ప్రాజెక్టులు, వీటన్నింటికీ తగినటువంటి నిధులు ఇచ్చి ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తే ఈ తలెత్తినటువంటి అసంతృప్తులన్నీ కూడా వెంటనే మట్టుమైపోతాయి. ఎందుకంటే జనానికి కావాల్సింది ఉపాధి. కొత్త జిల్లా అనగానే కొంతకాలం ఉంటుంది సెంటిమెంట్, ఓహో మన మార్కాపురం లేదా మన రాయచోటి మన మదనపల్లి జిల్లా అయిందో అని అనుకుంటారు. కానీ మరి గతంలో ఉన్నటువంటి జిల్లాలు, పాత జిల్లాల వాళ్ళు మేము ఏం సాధించామంటే వాళ్ళ దగ్గర ఏం సమాధానం ఉండదు. రేపు ఈ కొత్త జిల్లాల వాళ్ళు కూడా అదే పరిస్థితి. అందుకని ప్రభుత్వాలు అనేటువంటివి పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు పెట్టి, ప్రాజెక్టులు పూర్తి చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి స్థానికులకి ఉపాధి కల్పించకపోయేట్లయితే కొత్త జిల్లా వస్తే ఏముంది, లేకపోతే ఏముంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చ అదే కదా. బంగారు తెలంగాణ తెస్తామన్నారు, 10 ఏళ్ళు అయింది, అధికారంలో ఉన్నారు. ఏం బంగారు తెలంగాణ అయింది? అధికారం కోల్పోయారు. అందుకని జిల్లా అయినా అంతే. సమగ్ర అభివృద్ధికి వీళ్ళు రోడ్డు మ్యాప్ ఏమిటి? ఇప్పుడు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు పోలవరం, అమరావతి 2 కళ్ళు అంటారు, మధ్య మధ్యలో విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తానంటారు. ఇయే కాదు కదా, అమరావతి విశాఖపట్నమే కాదు కదా. ఇప్పుడు 28 జిల్లాలు అయ్యాయి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 2తో కలిపి. మరి 28 జిల్లాల్లో వీటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విజన్ మొత్తం నరేంద్ర మోడీ గారితో కలిసి ఆయన 2047 విజన్ అని చెప్పేసి చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ప్రతి జిల్లాకి మీ విజన్ ఏమిటి, ఆ జిల్లాలో ఆ విజన్ ప్రకారం ఏ పరిశ్రమలు ఎక్కడ పెట్టడానికి అవకాశం ఉంది, వాటికి మీ రోడ్డు మ్యాప్ ఏంటి, ఏ ప్రాజెక్ట్ని ఎంతకాలంలో పూర్తి చేస్తారు, ఇతరత్రా ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు, ఇవి కదా కావాల్సింది. అవి లేకుండా జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం లేదనేది కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.